ఏపీలో వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరుగుతుందని ఆరోపించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అనుమతి లేని రీచ్లలో తవ్వకాలు సాగిస్తూ ఒక్కో వాహనం నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. అది చాలదన్నట్లు 3 రోజులుగా అదనపు అక్రమ వసూళ్లు మామూళ్లు పిండేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ తన అధికారాలు ఉపయోగించి అక్రమార్పులపై చర్యలు తీసుకోవాలంటున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఏపీలో వేల కోట్ల రూపాయల ఇసుక అక్రమాలు కొనసాగుతున్నాయి. అది చాలదన్నట్లు ఇటీవల మరొక అక్రమ వసూళ్లకి తెగబడ్డారు. 3 రోజులుగా ఒక్కొక్క ట్రాక్టర్కి 500, టిప్పర్కి అయితే 2500 ఒక్కొక్క ట్రిప్కి వసూలు చేయటం పెద్ద దుమారం రేపింది. ఈ ఇసుక అక్రమాలపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరాటానికి సిద్ధమయ్యారు. ఈరోజు పల్లిపాడు రీచ్కి వెళ్లేందుకు సిద్ధం కాగా ఆ రీచ్ని మోతేసుకొని నిర్వాహకులు పరారయ్యారు. ప్రస్తుతం మనతో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. ఏమంటారు సార్ అక్రమాలు? వాస్తవం చెప్పాలంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచితంగా ఇసుక అందించేవాళ్ళు. రవాణా ఛార్జీలు 1000 రూపాయలు అయ్యాయి. కానీ ఈనాడు ఇష్టారీతిలో ప్రైవేట్ కాంట్రాక్టర్లకి తమ సొంత వాళ్ళకి ఏదైతే దారాదత్తం చేసి 4,500, 5,000, 6,000 ఒక ట్రాక్టర్కి ఇసుక వసూలు చేసే పరిస్థితి. ఆ డబ్బులు కట్టలేక అల్లాడుతూ ఉంటే కొత్తగా అదనపు రౌడీ మావుళ్ళ కింద ఒక్కొక్క ట్రిప్పుకి ఒక్కొక్క ట్రాక్టర్కి 500 రూపాయలు, అదే ట్రిప్పర్కి అయితే 2,500 రూపాయలు. నేను స్వయంగా నిన్న మైనింగ్ అధికారులని సంబంధిత రీచ్ నిర్వాహకులు అడిగాను. అసలు పల్లిపాడు రీచ్కి అనుమతులే లేవు. అనుమతులు లేని పల్లిపాడు రీచ్ నుంచి ఇసుక ఇష్టారీతిలో డబ్బులు వసూలు చేయటం ఒక తప్పు అయితే ఆ డబ్బులు చాలా ఉన్నట్టు మళ్ళీ 500 రూపాయలు ఒక్కో ట్రాక్టర్కి ఇవ్వాలా? ఏమిటి దౌర్జన్యం, ఏమిటి దురాగతం? దీని మీద నిన్నటి రోజున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే ట్రాక్టర్ల యజమానులు అందరూ వచ్చారు. పాపం వాళ్లే ట్రాక్టర్ యజమానులు, వాళ్లే ట్రాక్టర్ డ్రైవర్లు. వాళ్ళు డ్రైవర్లుగా ఉండి ఆ ట్రాక్టర్లతో తోలుకుంటేనే, అంత కష్టం చేస్తేనే వాళ్ళకి కాస్త ఆదాయం వచ్చే పరిస్థితి. కానీ రీచ్ నిర్వాహకులు మాత్రం కాసుల పంట కురుస్తూ ఉంది. అక్కడితో ఆగకుండా ఇప్పటికే సామాన్య ప్రజలు ఇళ్ళు కట్టాలన్నా, గోడ కట్టాలన్నా ఇష్టారీతిగా పెరిగిన ఇసుక ధరలతో జనం అల్లాడుతూ ఉంటే ఈరోజు మళ్ళీ మీరు ట్రిప్పర్కి 2,500, ట్రాక్టర్కి 500 అంటే ఆ డబ్బుని వాళ్ళు ఎవరి మీద వేస్తారు? మళ్ళీ ప్రజల మీద వేస్తారు. ఇంకా ఆ యొక్క ప్రజలకి ఆ ఇసుక ఏదైతే అందని పరిస్థితి వస్తుంది మొత్తం. ఈరోజు స్వయంగా నేనే పల్లిపాడు రీచ్కి వెళ్ళాలని చెప్పని భావించాను. కానీ రీచ్ని మూసివేసిన పరిస్థితి. అయితే శాశ్వతంగా మూసివేస్తారని నేను అనటం లేదు, మళ్ళీ తెరిచే అవకాశం ఉంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి నేను మనవి చేసేది ఒకటే. కలెక్టర్ గారు ఇప్పుడు దాకా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు. 15 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. నోటిఫికేషన్ వచ్చే వేళైనా జిల్లా కలెక్టర్గా మీ అధికారాన్ని మీరు గుర్తించి ఆ యొక్క ఇసుక అక్రమార్కుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేకుండా ఏ రీచ్ల్లో అయితే ఇసుక తరలిస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దీని మీద జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, మైనింగ్ అధికారులు మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఇంకా ఎందుకు భయపడతారు మీరు? ఈ 30వ తారీఖు పైన మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. కాబట్టి నిజమైన కలెక్టర్ అధికారం ఏ విధంగా ఉంటుందో, నిజమైన ఎస్పీ అధికారం ఏ విధంగా ఉంటుందో, మైనింగ్ అధికారుల అధికారం ఏ విధంగా ఉంటుందో చూపించి ప్రజలకు మేలు చేయాలని. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరో 2 నెలల్లో ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ఘన విజయం ఖాయం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇసుక అక్రమాల మీద, సిలికా అక్రమాల మీద, క్వాడ్జ్ అక్రమాల మీద సిఐడి ఎంక్వైరీ వేయిస్తాం. దాంట్లో తేడా లేదు. ఈరోజు దోపిడీకి పాల్పడ్డారో వాళ్ళందరి వద్ద కూడా రికవరీ చేస్తాం. అక్రమాలకు పాల్పడి 100 కోట్లు దోపిడీ చేసిన దోపిడీదారుల వెంట ఆ యొక్క డబ్బులు రికవరీ చేస్తాం. ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. సహకరించిన ప్రతి అధికారి చర్యలకు గురికాక తప్పదు. శ్రీధర్ రెడ్డి చెప్తున్నారు, ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళపైన, అలాగే వాళ్ళకి సహకరిస్తున్న అధికారులకి రాబోయే రోజుల్లో చర్యలు తప్పవని చెప్పి ఆయన చెప్తున్నారు. అలాగే ఇసుక మీద మాత్రం పోరాటం ఆపేది లేదని, పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారు. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కిర్మానితో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.